మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు గత 2 ఏళ్లుగా ఏదీ కలిసి రావడం లేదు. చెర్రీ వరుస కష్టాల్లో పడుతున్నాడు. ఓవైపు గోవిందుడు, బ్రూస్లీ సినిమాల డిజాస్టర్లతో కెరీర్ పరంగా యువ హీరోలతో పోల్చుకుంటే వెనక పడిపోయిన చెర్రీ తన నెక్స్ట్ సినిమా విషయంలో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నాడు. కోలీవుడ్ హిట్ మూవీ తని ఒరువన్ రీమేక్ తెలుగు వర్షన్ ధృవ సినిమాలో నటిస్తున్న చెర్రీ ఈ సినిమాను ముందుగా దసరాకు, ఆ తరువాత దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నాడు. చివరకు ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ వేశారు. డిసెంబర్లో సోలోగా రిలీజ్ చేసి భారీ రికార్డులను కొల్లగొట్టాలని చెర్రీ ప్లాన్ లో ఉన్నాడు. అయితే ఇంతలోనే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ధృవకు మరో పెద్ద దెబ్బ తగిలింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇండస్ట్రీపై ఆ ఎఫెక్ట్ బాగా పడింది. ఈ క్రమంలోనే పెద్ద నోట్ల రద్దు తర్వాత వస్తున్న తొలి సినిమా ధృవే కావడం విశేషం. ఈ సినిమా ఎంత హిట్ అయినా వసూళ్లు కురవడం కష్టమే అన్న టాక్ వస్తోంది. దీంతో చెర్రీ ఆశించినట్టు ధృవ ఎంత హిట్ అయినా రికార్డులు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. ఇక ఈ ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాల మీద కూడా ఉండనుంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న బాలయ్య శాతకర్ణితో పాటు చిరు 150వ సినిమా ఖైదీ నంబర్ 150 పై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఖైదీ నంబర్ 150 సినిమాకు నిర్మాత చెర్రీయే కావడంతో చెర్రీకి ఇప్పుడు ఈ నోట్ల రద్దు వ్యవహారంతో అటు ధృవ, ఇటు ఖైదీ నంబర్ 150 సినిమాలకు పెద్ద దెబ్బ పడనుంది. సో ఇలా అన్ని కారణాలు కలిపి చెర్రీకి ఇప్పుడు పెద్ద దెబ్బేస్తున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.